ప్రార్థన. ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఉదయకాలం ఆన్లైన్ లో మీ సన్నిధిలో ఏకీపిస్తున్నటువంటి బిడ్డలను బలపరచండి. విశేషమైనటువంటి మీ కృప మాకు తోడుగా ఉంచి మా ఆత్మలు ఉజ్జీవింపు చేసి బలపరిచి మీరు మాట్లాడి మహిమను పొందువని మా ఆత్మలను బలపరుచున్నాం. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం 91వ కీర్తన చదువుకున్న తరువాత మనం మన ధ్యానాంశంలోనికి వెళదాం. మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ ఎత్తుకురాదు. నీవు కనులారో చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మనము ఒక తలంపు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. అలాగే ఇదే పత్రికలో నుండి 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. దేవుడు తన లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. భక్తుడు, శిష్యుడు, అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి శతాబ్దంలో ఈ పత్రిక ఎవరికి వ్రాసారో మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అనేటటువంటి ప్రదేశాలకు చెదరినటువంటి విశ్వాసులకు వ్రాసాడు. సో దే వర్ స్కాటర్డ్. వారి కలిగినటువంటి కష్టములను బట్టి, శ్రమలను బట్టి తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఆయా దేశాలకు, ప్రాంతాలకు చెదరిపోయారు. సో విశ్వాసాన్ని కాపాడుకొనుట అనేది మనం అనుకున్నంత సులభమైనటువంటి విషయం మాత్రం కాదు. ఈ సమయంలో నిబ్బరమైనటువంటి బుద్ధి అనేటటువంటి అంశాన్ని గురించి భక్తుడు పేతురు వ్రాసినటువంటి విషయాలు మనము కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 13వ వచనంలో మొదటి అధ్యాయం, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై.
మానవుని మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఒక సమయంలో మనం ఎంతో సంతోషంగా ఉంటాం, ఒక సమయంలో చాలా కృంగిపోతూ ఉంటాం, ఒక సమయంలో చాలా నిర్లిప్తతగా ఉంటాం. కొన్ని మార్లు మనం వినే వార్తలను బట్టి, మనకు సంభవించే పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి, మనకు మన కుటుంబీకులకు మనం ఎరిగినటువంటి వారికి సంభవించే వాటిని బట్టి మన ఆలోచనలు ప్రభావితం చేయబడుతూ ఉంటాయి. సో మైండ్ను కంట్రోల్లో ఉంచుకోవటం అనేది సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. అందుకే కదా సామెత చెప్పబడింది, పట్టణమును పట్టుకునేటటువంటి వానికంటే తన మనస్సును స్వాధీనం అందించుకున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. మనస్సు అనే నడుము కట్టుకోమని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు నడుము కట్టుకుంటారు అంటే ఒక కార్యాన్ని చేయటానికి సిద్ధపడినప్పుడు, యుద్ధం చేయటానికి లేక ఒక కార్యానికి పూనుకున్నప్పుడు, వారు తమ డ్రెస్ వేసుకున్నప్పుడు, వారు ఒక బాధ్యత అప్పగింపబడినప్పుడు వారు దాన్ని నెరవేర్చడానికి కంప్లీట్ వారి డ్రెస్ కోడ్ ప్రకారం వారు డ్రెస్అప్ అయినప్పుడు నడుము కట్టుకొనుట అనేది ఆ డ్రెస్ కోడ్ లో ఒక భాగంగా ఉంటుంది. ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఈ పత్రిక వ్రాయబడినటువంటి విశ్వాసులు వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, మొదటి అధ్యాయం 6వ వచనం, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. వారికి సంభవించేటటువంటి వాటిని బట్టి కొంత బాధ, కొంత కష్టం, కొంత ఇబ్బంది, కొంత శ్రమ. అందుకొరకే మీ మనస్సు అనేటటువంటి నడుము కట్టుకోండి, నిబ్బరంగా ఉండండి అని పేతురు చెప్పాడు. మన ఆలోచనలను స్వాధీనమందు ఉంచుకొని మనం దేవుని పైన లగ్నం చేయటానికి ఇక్కడ మనకు ఒక సహాయకరమైనటువంటి విషయం చెప్పబడి ఉన్నది. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మనం ఎంత శ్రమలోనైనా ఉండనివ్వండి, అంత శ్రమలో సహా దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. నీవెంత శ్రమలో ఉన్నప్పటికీ ఆ శ్రమకు చాలిన కృప దేవుడిస్తాడు. భక్తుడు దావీదు 23వ కీర్తనలో చెప్పిన మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని వ్రాసాడు. ఒక పాట, గాఢాంధకార లోయలో గాఢముగా ప్రేమించును అని ప్రేమాస్వరూపి యేసుని చేరేదవా కోరేదవా అని భక్తుడు పాట వ్రాశాడు. గాఢాంధకార లోయలో గాఢముగా ప్రేమించు. ఎంత చీకటి ఎక్కువ ఉంటే అంత గట్టిగా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, కాపాడతాడు. కనుక చిన్న బిడ్డలు ఏదైనా ఒక పరిస్థితి సంభవించినప్పుడు తల్లిదండ్రులను గట్టిగా వాటేసుకుంటారు. అలాగే కోడి పిల్లలు గ్రద్ద వస్తూ ఉన్నది అని అర్థమైతే, లేక గ్రద్ద ఒక కోడి పిల్ల పైన అటాక్ చేసి తీసుకెళ్తూ ఉంటే మిగిలినవన్నీ పరిగెత్తుకుంటూ తల్లి రెక్కల కిందకు వస్తాయి. తల్లి వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు చాలిన కృప అనుగ్రహిస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అదే సంపూర్ణ నిరీక్షణ, కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఏమోలే, దేవుడు సహాయం చేస్తే చేయొచ్చు, చేస్తాడో లేదో, ఏదో కొంత సహాయం చేయొచ్చు అని కాదు. దేవుడు చాలిన కృప అనుగ్రహిస్తాడు అనేటటువంటి నిరీక్షణ, అది సంపూర్ణమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం నిబ్బరంగా
మన మనస్సు అనేటటువంటి నడుము కట్టుకోగలం. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఈ మొట్టమొదటి అధ్యాయములో వ్రాయబడినటువంటి నిబ్బరమైన బుద్ధి విశ్వాసులు ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి, అభ్యాసము చేయవలసినటువంటి ఒక చక్కని అలవాటు నిబ్బరమైనటువంటి బుద్ధి. దేని కొరకు అంటే మన మనస్సులో నిరాశ తొంగి చూచినప్పుడు, మన కలిగే ఇబ్బందిని బట్టి మనం కృంగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుని కృపాసనాన్ని మనం సమీపించాలి. అలాగే ఈ పత్రికలో 4వ అధ్యాయంలో తాను చెప్పినటువంటి మాట 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి లేక స్వస్థ బుద్ధి. ఈ సాబర్ మైండ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ లోకరీతిగా చూస్తే మత్తులుగా ఉండకుండా అలర్ట్ గా ఉండటం అనేటటువంటి అర్థం లౌకికమైనటువంటి అర్థం ఉన్నది. కానీ ఆధ్యాత్మికంగా స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటం ఆధ్యాత్మిక జీవితంలో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. చెప్పాలంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండటం ఎందుకు? మనం మనకు సంభవించేటటువంటి వాటిని బట్టి దేవుణ్ణి ఎంతో ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేయాలి అంటే మనం స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించాలి. స్వస్థ బుద్ధి రావాలి అంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. 7వ వచనం 4వ అధ్యాయం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కొన్ని మార్లు మనం చాలా టెన్షన్ పడతాం. మనం ఎంతో టెన్షన్ పడతాం కానీ దేవుడు కొన్ని మార్లు చాలా సులువుగా మనం టెన్షన్ పడినటువంటి విషయాలను దేవుడు సాల్వ్ చేస్తూ ఉంటాడు. లోకమే అంతం కొరకు సిద్ధపడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ప్రపంచము సిద్ధపరచబడుతూ ఉన్నది. మనకు సంభవిస్తూ ఉన్నటువంటి ఇవన్నీ అదే టెస్టిఫై చేస్తూ ఉంది. ఓ ప్రక్క మనిషి చాలా సేఫ్ గా ఉండాలి భూమి మీద అని ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ మనిషి అనుకున్నంత సేఫ్ గా ఉండలేడు అని మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు రుజువుపరిచేటటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. దేవా, లోకంలో సమస్యలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. అయితే మేము మా సమస్యలను దాటి అవతలకు చూస్తూ ఉన్నాం. మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు త్వరగా రాబోతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రార్థన చేసి, మేము స్వస్థ బుద్ధితో ప్రార్థించి మా సమస్యలను మేము అధిగమిస్తాము. లోకం త్వరగా అంతమైపోతుంది అనేటటువంటి కోణంలో నుండి మా చుట్టూ ఉన్నటువంటి విషయాలను మేము చూస్తాము అని మనం దేవుని సన్నిధానంలో మన మనసును దిట్టం చేసుకోవాలి. ఇది స్వస్థ బుద్ధి. ఇదే పత్రికలో పేతురు గారు 5వ అధ్యాయములో రాసినటువంటి మాట 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు. 5:7 మనందరికీ తెలుసు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. చాలా మార్లు ఈ అంశాన్ని గురించి మనము విని ఉంటాం. క్యాస్టింగ్ ఆల్ ఓవర్ కేర్ అపాన్ హిమ్. అయితే 8వ వచనంలో నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండమని చక్కని ఇన్స్ట్రక్షన్, హెచ్చరిక మనకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి అవసరము అంటే, సాతాను ఉన్నాడు, సింహంలాగా ఉన్నాడు,
గర్జించు సింహంలాగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, లోకమంతా తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు, విశ్వాసులైన వారిని మృంగివేయాలి అని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉన్నారు. ఊర్లో దొంగలు తిరుగుతూ ఉన్నారట, మనం ఉన్న పేటలో దొంగల సంచారం ఎక్కువగా ఉన్నదట అనేటటువంటి మాట వినబడితే మెలకువగా ఉంటారు చాలా మంది. కొన్ని కాలనీస్ లో కొంతమంది ఆ కాలనీ వాళ్ళు ప్రత్యేకంగా వాచ్మెన్ పెట్టుకోవటమే కాకుండా కొన్ని మార్లు వంతుల ప్రకారం ఒకరు లేక ఇద్దరు వాచ్మెన్ తో పాటు కాలనీ అంతా సూపర్వైజ్ చేస్తున్నటువంటి సందర్భాలు అక్కడక్కడ మనం వింటూ చదువుతూ ఉంటాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్ కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వారు దొంగతనం చేసేటటువంటి వారు దిగి వారు దొంగతనం చేసి వెళ్ళటానికి నేషనల్ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది కనుక వారు ఏదో ఒక వాహనంలో వచ్చి అటాక్ చేసి వారు దోచుకుని వెళ్ళటానికి అందుకొరకు నేషనల్ హైవేస్ దగ్గరగా ఉండేటటువంటి వారు చాలా అలర్ట్ గా ఉంటారు. ఎందుకు అంటే దొంగలు ఒకవేళ దాడి చేస్తారేమో, ఇంటికి లాక్ చేసి వెళితే ఖచ్చితంగా అటాక్ జరుగుతుందేమో. ఇప్పుడు ఎన్నో సిస్టమ్స్ వచ్చినాయి, కాదని చెప్పం. ఎవరైనా లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కడో ఉన్నటువంటి మనకు కనిపించిపోతుంది. సీసీ కెమెరాలు అమర్చినప్పుడు పోలీస్ స్టేషన్ కూడా మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఈ సిస్టమ్స్ ఎన్ని వచ్చినా కొందరు దొంగతనం చేసేటటువంటి వారి సిస్టమ్స్ ను సహా బ్రేక్ చేసి దొంగతనాలు చేయటానికి గురించి మనం చదువుతూ ఉంటాం. దొంగతనం చేస్తాడు అనేటటువంటి ఆ విషయాన్ని బట్టి మనం అలర్ట్ గా ఉంటాం. మనకు కలిగినటువంటి గృహాన్ని, మనకు కలిగినటువంటి వస్తువులను, మనకు కలిగినటువంటి వాటిని, విలువైన వాటిని కాపాడుకునే నిమిత్తం. సాతాను ఎందుకు మన మీద దాడి చేస్తాడు? విశ్వాసం నుండి భ్రష్టులుగా చేయటానికి, వారు రాకడకు సిద్ధపడకుండా చేయటానికి, యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టేటట్టు చేయటానికి, యేసుక్రీస్తు ప్రభు నుండి దూరమయ్యేటట్టు చేయటానికి, యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేయకుండా చేయటానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం చదవకుండా చేయటానికి, యేసు ప్రభు యొక్క వాక్యం వాగ్దానం జ్ఞాపకం చేసుకోకుండా వారి జ్ఞాపకాన్ని, వారి ఆలోచనలను కూడాను సాతాను కొన్ని మార్లు అటాక్ చేస్తూ ఉంటాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచ్చు తిరుగుచ్చు ఉన్నాడు. గమనించండి, సాతాను, దయ్యాలు లోకంలో సంచారం చేస్తున్నాయి. అయితే దేవదూతల కాపుదల ఉన్నది, దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. సాతాను విశ్వాసి పైన దాడి చేయటానికి తిరుగుతూ ఉంటాడు. సాతాను, దయ్యాలు. లోకంలో దేవుని దూతల కాపుదల మనకు అనుగ్రహింపబడింది. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉన్నది గనుక దయ్యాలు మనల్ని ఏమి చేయలేకపోతున్నాయి. కానీ లేకుంటే వాయుమండలంలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు మానవుని ప్రాణమునకు, ఆత్మకు ఎంతైనా కీడు నష్టాన్ని కలుగ చేయగలవు. పడిపోయినటువంటి దూతలు, దయ్యాలు మానవుని ఆత్మకు చాలా చాలా నష్టం చేయగలవు. సాతాను మనుషుల పైన దాడి చేయటానికి, మృంగటానికి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని. మృంగింది ఏదైనా మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది కదా. జంతువులు తినదు కానీ వాటి డైజెస్టివ్ సిస్టంలోనికి మనం భోజనం చేసింది మన యొక్క సిస్టంలోనికి, ఈసోఫాగస్ లో నుంచి వెళ్ళిపోతుంది, పేగుల్లోకి వెళ్ళిపోతుంది. సాతాను మనిషిని మృంగేయాలి, నిలువున మృంగేయాలి అని సాతాను తిరుగుతూ ఉన్నాడట. సింహం ఎర్రను పట్టుకుందంటే విడిచిపెట్టదు. గర్జించే సింహం అంటే చాలా ఆకలిగా ఉన్న సింహం అయి ఉండాలి. చూచారా? సాతాను
దేవుని బిడ్డల పైన పగబట్టి తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? మనం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం కనుక. యేసుక్రీస్తు ప్రభు సిలువలో సాతాను ఓడించాడు కనుక. ఓడించబడినటువంటి సాతాను దాని శక్తి పరిమితం అయినప్పటికీ శక్తి అంతటితో ఇంకా యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళలేదు గనుక వ్యక్తులు రాకడకి సిద్ధపడకుండా, రాకడలో ఎత్తబడకుండా, జరిగేటటువంటి వాటిని బట్టి మెళకువ లేకుండా మనుషులు లోకంలోనే, లోక సంబంధమైన వాటిలోనే మునిగిపోవాలి అనేటటువంటి తలంపుతో మనుషులను పాపంలో ఉంచటానికి, పాపంలో కొనసాగించడానికి సాతాను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, 2019 పాండమిక్ స్టార్ట్ కాక మునుపు 19 ప్రారంభ మాసాల్లో కానివ్వండి, 2018 కానివ్వండి, 2017 కానివ్వండి, ప్రపంచంలోని అనేక దేశాల్లో, మన ఇండియా దేశంలో సహా నగరాల్లో యవనస్తులు విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించారు. చాలా కాలం క్రితం మన ఛానల్లో నేను బ్రెజిల్ దేశాన్ని గురించి చెప్పాను. బ్రెజిల్ దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులే. విచారకరమైన విషయం, బ్రెజిల్ దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారు. అందుకే ప్రపంచంలో కోవిడ్ మరణాల జాబితాలో టాప్ లో ఉన్నటువంటి కంట్రీస్ లో బ్రెజిల్ కూడా ఒకటైంది. ఆ తరువాత ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. సాతాను మనుషులను శరీర సంబంధమైన అపవిత్రమైన భ్రష్టమైనటువంటి వాటిల్లో ముంచివేసి మృంగేస్తూ ఉన్నది. ఆ పార్లమెంట్ ఎలా చట్టం చేసిందో ఆలోచిస్తేనే బ్రెజిల్ని గురించి మనం చాలా విచారపడవలసి వస్తుంది. వ్యభిచారం చట్టబద్ధం, చాలా భయంకరమైన స్థితి కదా. మరణాలను ఆపగలిగిందా ప్రభుత్వం? మరణాలను ఆపగలిగిందా? కోవిడ్ మరణాలను ఆపగలిగిందా? ఏ ప్రాంతంలో, ఏ దేశంలో విచారం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎఫెక్ట్ అయ్యేటటువంటి కోవిడ్ వేవ్ చాలా సివియర్ గాను ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే బ్రెజిల్లో అన్ని మరణాలు సంభవించినాయి. మీరు తర్వాత వెదికి స్టాటిస్టిక్స్ చూడండి. కోవిడ్ మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఈ వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్రత, భ్రష్టత్వం. ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు అటాక్ అయినప్పుడు వారికి పరిచర్య చేసిన వారు కూడా అటాక్ అయి తిరిగి కోలుకోలేరు. అది ఆ సివియరిటీ ఇప్పుడు లేదనుకోండి. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కొన్ని విధాలైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి పేషెంట్స్, ముఖ్యంగా వ్యభిచార సంబంధమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి పేషెంట్స్, వారికి పరిచర్య చేసిన వారు కూడా కోవిడ్ బారిన పడ్డారు. కొందరు మరణించారు, కొందరు తప్పించుకున్నారు. చాలా విచారంతో నేను ఈ మాట చెప్తున్నాను. మానవుని శరీరాన్ని సాతాను పాడు చేస్తుంది, మానవుని ఆత్మకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఉదయకాలం మన విరోధి గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంది. అందుకే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండు, అలర్ట్గా ఉండటం. అంటే ఆత్మలో మనం చాలా కీన్గా, అలర్ట్గా, మెలకువగా, దేవుని స్వరం వినేటటువంటి సెన్సిటివిటీ కలిగిన వారంగా, ఆత్మ చెప్పేటటువంటి మాటలు వినేటటువంటి సెన్సిటివిటీ కలిగిన వారంగా మనం ఉండటం చాలా అవసరం అయి ఉంటుంది. ఈ ఉదయకాలం పేతురు 3 విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. పత్రికలో 1వ అధ్యాయంలో నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అన్నాడు. అలాగే 4వ అధ్యాయంలో ఈ నిబ్బరమైనటువంటి బుద్ధిని గూర్చి 7వ వచనం, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేటుకు మెలకువగా ఉండు. అయితే 5వ అధ్యాయంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఈ రహస్యం మనకు అర్థం కావాలి.
యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు శ్రమ పడేటటువంటి మనస్సు. శరీరం శ్రమకు గురి కావలసి వచ్చినప్పుడు మనం దాన్ని అంగీకరించడం, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుంది. శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను, దురాశలను, లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన విషయాలు క్రింద జాబితా ఉన్నది. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు, వీటిని విసర్జించినటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు మనం కలిగి లోక సంబంధమైన మనస్సు మన మీదికి రానివ్వకుండా, మనలోనికి రానివ్వకుండా ఒకప్పుడు ఇవన్నీ 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన ఇవన్నీ ఒకప్పుడు నెరవేర్చాం. అయితే వాటి నుండి విడిపించబడినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు, ఆ పోలిక మనం కలిగినటువంటి వారం ఉండాలని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ఒలీవల కొండల పైన ఎలాగో ప్రార్థించేవాడో పేతురు ఎరుగును. రూపాంతర పర్వతం పైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించుట పేతురుకు బాగానే జ్ఞాపకం ఉంది. అంతేకాదు, తాను అప్పగింపబడినటువంటి రాత్రి మరి ప్రభు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అని చెప్పి దూరంగా వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రభు తను ఎంత వేదనతో ప్రార్థన చేశాడో పేతురు మైండ్లో ఆ పిక్చర్ కూడా జ్ఞాపకం వచ్చి ఉంటుంది. క్రీస్తు యొక్క మనస్సు, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభా, నేను నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి విశ్వాసిగా నేను మెలకువగా ఉండటానికి నాకు నేర్పించు. మెలకువగా ఉంటే నా నిరీక్షణ కృప కొరకు కనిపెట్టేటటువంటి ఆ నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నేను నా సమస్యను దాటి వెళ్ళగలను. రెండవది, మెలకువ కలిగినటువంటి వ్యక్తిగా, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నేను లోకము యొక్క వ్యర్థత్వాన్ని లేక లోకం త్వరగా గతించిపోతుంది అనేటటువంటి భవిష్యత్తులో జరగబోయే ఒక పరిస్థితి యొక్క వాస్తవికత ఇప్పుడే నేను చూచి లోకాన్ని అతిగా ప్రేమించకుండా, అపరిమితంగా ప్రేమించకుండా, శరీరాన్ని అపరిమితంగా ప్రేమించకుండా నేను ప్రార్థించేటటువంటి విశ్వాసిగా ఉండటానికి నాకు స్వస్థ బుద్ధి దయచే. అలాగే 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైనటువంటి బుద్ధి సాతాను యొక్క పంజ తప్పించుకొని సాతాను బారిన పడకుండా, మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, సాతాను యొక్క గర్జన విని మనము గుండె చెదరని వారం కాకుండా, యూదాగోత్రపు సింహము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఉన్నాడు. ఆయన ఈ అపవాదిని చీల్చివేయగలడు. సిలువలో ఆయన చీల్చివేశాడు, సాతాను యొక్క తలను చితుగొట్టాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం ప్రభు సన్నిధానంలో మనల్ని అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభు, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నిబ్బరమైన బుద్ధిని గూర్చి పేతురు భక్తుడు తాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో తమ కలిగినటువంటి విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయా దేశాల్లో చెదరిపోయినటువంటి విశ్వాసులకు వ్రాస్తూ తాను జ్ఞాపకం చేసినటువంటి విషయాల్లో నిబ్బరమైనటువంటి బుద్ధి, స్వస్థ బుద్ధిని గూర్చి, మెళకువగా ఉండటాన్ని గూర్చి తాను చెప్పిన విషయాలు మేము కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాల్లో అటువంటి మనస్సు మీరు మాకు అనుగ్రహించి, క్రీస్తు శరీరం మందు శ్రమపడిన గనుక క్రీస్తు మనస్సును మేము ఆయుధంగా ధరించుకొని మేము మెలకువగా ఉండి మేము మీ కృప విషయమై నిరీక్షణ కలిగినటువంటి వారంగా దేవా మేము ముందుకు సాగుటకు కృప మీరు మాకు అనుగ్రహించమని, మానవ అందుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలించేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.